రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేస్తామన్నారు. గురువారం శాసనసభలో సీఎం మాట్లాడుతూ నేరస్తుల కుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అలాగే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. సివిల్ జడ్జి అధికారాన్ని రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చారు. సీఎం అయ్యాక తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే పెట్టారంటూ సీఎం వెల్లడించారు. ఇకపై భూ కబ్జాలకు పాల్పడితే జైలుకే అని వెల్లడించారు. జాగ్రత్తగా ఉండాలి, భూమిని ఆక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదు, భూమి కూడా ఉండదు, నిందితులకు 6 నెలల్లో శిక్ష పడేలా చేస్తాం, శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టాం, ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయబోతున్నాం, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్ళను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ఇష్టానుసారం చేయాలనుకుంటే మీ ఆటలిక సాగవు, రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, Dacoits, Drug Offenders, Goondas, Immoral Traffic Offenders and Land Grabbers Act 2024. రెండవ దిశ ది ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024. అధ్యక్ష, ఈ రోజు మీరు ఆందోళన చూశారు, బయట కూడా ఇదే ఆందోళన ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్ గా ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు కూడా దేశ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదనే అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు. ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేశ్వరి గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి. అదే మాదిరిగా ఈ రోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం అందరం నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం, దీనికి బ్యాకింగ్ కూడా చట్టాలు అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ 2 చట్టాలు నేను 5 నెలల నుంచి చూస్తున్నాను. లా అండ్ ఆర్డర్ నాకేం కొత్త కాదు, నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా, 15 సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు, మత కలహాలు ఉండేటివి, రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి, విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యారు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష, ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళతో ప్రతిజ్ఞ. తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, అది తన మన ఏ మాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం, ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం, నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా